తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ కమాన్ వద్ద కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలను హనుమంత్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీకి తెలంగాణపై సవతి ప్రేమ చూపటమే కానీ బడ్జెట్ నిధులు కేటాయించకుండా 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా అన్యాయం చేశారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ మధ్యనే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఏమాత్రం కేటాయింపులు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అది రోజు రోజు బలపడతా ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని చెప్పి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి సందర్భంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు నిన్న రాజధానిలో, అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలని చెప్పి ఇవ్వడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి వారు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేకపోతున్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యనే జరిగినటువంటి 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా దాంట్లో నుంచి 2 మంత్రులుగా ఉండడం, అయినప్పటికీ కూడా ఎటువంటి కేటాయింపులు లేకపోవడం, ఇది కేవలం రాజకీయ. ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి రాష్ట్రంలో ఓట్లు వచ్చినా రాకుండా ప్రతి రాష్ట్రం తనదే అనే ఆలోచనతో ముందుకు పోవాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తన బిడ్డలుగా భావించాలి తప్ప ఇక్కడ నరేంద్ర మోడీ ఆ విధంగా పనిచేయకుండా కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఏ విధంగానైతే వద్దనుకుంటున్నావో రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అవసరం లేదు, ఇంకా మీకు ఇక్కడ కాలం చెల్లింది అనే విధంగా తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా దావోస్ పోయి మొన్న 1,78,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఓర్వలేక మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ మరి ఈరోజు రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోవడం నిజంగా కూడా మేమందరం కూడా దీన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాం. కావున ఇంకా రాబోయే రోజులలో కూడా ఇవ్వకుంటే మీ మీద తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు మామూలుగా ఉండదు తెలంగాణ ప్రజల తరఫున అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, మరి ఇవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో తిరగబడే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.